బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాలు రెచ్చిపోయారు. ఒకే ఇద్దరు మహిళల్ని నగ్నంగా 9 గంటల పాటుగా ఆ వీడియో కాల్లో అలాగే నిల్చోపెట్టి వారిని చాలా చిత్రహింసలకు గురి చేశారు. బరి తెగించి వారిపై చాలా దారుణంగా పాల్పడే ప్రయత్నం చేశారు. 9 గంటల పాటుగా అలా నగ్నంగా నిల్చోపెట్టడమే కాకుండా సుమారుగా 60,000 రూపాయలను కూడా లూటీ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే కనుక థాయిలాండ్లో ఉపాధ్యాయురాలుగా అంటే థాయిలాండ్లో టీచర్గా పనిచేస్తున్నటువంటి ఒక మహిళ ఈ జూలై 17వ తేదీన బెంగళూరుకు చేరుకుని తన స్నేహితురాలి ఇంటికి చేరుకుంది. తను వచ్చింది జెట్ స్పేస్ సంబంధించినటువంటి విమాన సంస్థలో అక్కడికి చేరుకుంది. అయితే ఈ చేరుకున్న క్రమంలోనే ఒక్కసారిగా ఒక అఘాంతకుడు తనకి ఫోన్ చేశాడు. మీరు విమానంలో వస్తున్న సమయంలో మీరు ఒక భారీ నేరానికి పాల్పడ్డారని, మీరు అక్రమంగా నగదు బదిలీకి పాల్పడ్డారని, జెట్ ఎయిర్వేస్కి సంబంధించిన విమానంలో అక్రమంగా నగదును తరలించారని, సో వెంటనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి మీరు వెంటనే పోలీస్కి రావాలని చెప్పి ముందుగా ఓ పోలీస్ స్టేషన్ పేరు కూడా చెప్పారు. కొలాబా పోలీస్ స్టేషన్కి వెంటనే రావాలని చెప్పే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆ మహిళ భయపడిపోయింది. ఏం చేయాలో తోచలేదు. వెంటనే అరెస్ట్ అన్నాడు. నేనే నగదును తీసుకురాలేదే, నాకే పాపం తెలియదే, నేను నా స్నేహితులను కలవడానికి వస్తే చాలా రోజుల తర్వాత ఇండియాకి వస్తే నన్ను ఎందుకు ఇంతలా వేధిస్తున్నారంటే ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది, భయపడిపోయింది. ఈ భయాన్ని అదునుగా మార్చుకున్నాడు ఆ నేరగాడు. దీంతో మరింతగా రెచ్చిపోయాడు. మిమ్మల్ని వెంటనే డిజిటల్ అరెస్ట్ చేస్తున్నా అని చెప్పి వీడియో కాల్లో మాట్లాడడం మొదలుపెట్టాడు. వీడియో కాల్లో మాట్లాడడంతో పాటుగా 60,000 రూపాయలని తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. ఆ అమ్మాయి దగ్గర నుంచి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాడు. మీ పేరు చెప్పండి, మీ ఊరు చెప్పండి, మీ డీటెయిల్స్ పంపించండి, మీ వీసా, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్ అన్నీ వాడు పంపించేసుకున్నాడు. ఆ అమ్మాయి పంపించింది భయంతో. దీంతో తనతో పాటుగా తన తోటి స్నేహితురాలు కూడా ఉంది కదా, ఇద్దరిని ఒకేసారి డిజిటల్ అరెస్ట్ పేరిట అరెస్ట్ చేశానని చెప్పి మీ పుట్టుమచ్చలు చూడాలి, మీ ఐడెంటిఫికేషన్ తెలుసుకోవాలని చెప్పి వారి పుట్టుమచ్చల్ని కూడా చూడడం మొదలుపెట్టి వీడియో కాల్లో ఆ ఇద్దరిని కూడా బట్టలు ఉడదీయించాడు. ఇద్దరు ఆ వీడియో కాల్లోనే బట్టలు ఉడదీశారు. ఇద్దరు కూడా నగ్నంగా నిల్చున్నారు. 9 గంటల పాటుగా ఇద్దరు నగ్నంగా నిల్చుని వారిని బాట్లాడుతూ భయపెట్టడం, వారిని అరెస్ట్ చేశానని చెప్పడం, వాడు చెప్పిందల్లా వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. బికాజ్ వారంతా నిజమేమో అనుకున్నారు. ఇదంతా నిజమేమో అని నమ్మినటువంటి ఆ మహిళలు వాడు చెప్పిందల్లా చేశారు. నగ్నంగా ఉన్నారు. వాడు పుట్టుమచ్చలు చూపించమంటే పుట్టుమచ్చలు చూపించారు. రకరకాలుగా వాడి వేధింపులు తాళలేక ధైర్యం చేసి 9 గంటల తర్వాత ఫోన్ని కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశారు. ఆ తర్వాత మేము మోసపోయామని చెప్పి గ్రహించినటువంటి ఆ ఇద్దరు మహిళలు బెంగళూరులోని ఒక పోలీస్ స్టేషన్లో, బెంగళూరు తూర్పు పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో సైబర్ క్రైమ్ పోలీసులు ఈ విషయం పైన మాట్లాడుతూ కమిషనర్ సీమంత్ కుమార్, బెంగళూరు నగర పోలీస్ అధికారి సీమంత్ కుమార్ ఈ విషయంపై మాట్లాడుతూ అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు, దయచేసి మళ్ళీ మేము కేవలం మీకు వార్త చెప్పడమే కాదు అలర్ట్ కూడా చేస్తున్నాం కాబట్టి మీకు ఏ బ్యాంకు నుంచి ఎటువంటి ఓటీపీస్ రావు, ఇది చాలా సుస్పష్టం. ఒకటి, మీకు ఓటీపీలు వచ్చాయని చెప్పి ఎవరు ఫోన్ చేసి బ్యాంకు వాళ్ళు మిమ్మల్ని అడగరు. ఏ బ్యాంకు నుంచి కూడా మీకు ఓటీపీ వచ్చింది కదా ఓటీపీ చెప్పండి అని అడగరు. తర్వాత ఏ లింక్ పడితే ఆ లింక్ పై నొక్కి ఊరికనే మీ జేబులను గుల్లా చేసుకోకండి, మీ జేబులు ఖాళీ చేసుకోకండి. ఏ లింక్ పడితే ఆ లింక్ పై నొక్కకండి. మరీ ముఖ్యంగా బెట్టింగ్స్లో ఇతరత్ర ట్రేడింగ్లో పాల్గొనేటువంటి ఎవరైతే ఉన్నారో దయచేసి మీ పిల్లల నుంచి కొంత దూరంగా ఫోన్ ఉంచండి. లేదనంటే ఆ పిల్లలు మీకు తెలియకుండానే మీరు కదా గేమ్ ఆడుతున్నట్టుగా వాళ్ళు కూడా గేమ్ ఆడదామని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ట్రేడ్లో పెట్టడం తీయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మీ డబ్బుల మొత్తాన్ని కూడా ఖాళీ చేసే ప్రయత్నం కూడా, అంటే మీకు తెలియకుండానే మీ డబ్బులపై అవకాశం కూడా ఉంది. చూసారా, థాయిలాండ్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నటువంటి ఆ మహిళ ఇండియాకు వచ్చింది, బెంగళూరుకు వచ్చింది. తన స్నేహితురాల దగ్గర ఈ నెల 17వ తేదీనికి ల్యాండ్ అయిపోయింది, బెంగళూరులోకి ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత జెట్ ఎయిర్వేస్లో వచ్చావు కదా నువ్వు నగదు అక్రమ రవాణాకి పాల్పడ్డావు, అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఒక కేటుగాడు, నేరగాడు ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడో చూశారు కదా. 9 గంటల పాటుగా ఆ మహిళల్ని ఇద్దరిని కూడా నగ్నంగా ఆ వీడియో కాల్లో ఉంచాడు. ఆ తర్వాత 9 గంటల తర్వాత సాహసం చేసి ధైర్యంతో ఆ కాల్ని కట్ చేసి ఫోన్ ఆఫ్ చేసి ఆ తర్వాత మరుసటి రోజు వారు మోసపోయామని గ్రహించి బెంగళూరు తూర్పు పోలీస్ స్టేషన్లో సైబర్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. సో మై రిపీట్ అగైన్, ఎటువంటిది కూడా మీరు తప్పుడు లింక్స్పై క్లిక్ చేయకండి. డిజిటల్ అరెస్ట్ అనే పేరే ఉండదు. ఎవరు కూడా మీకు ఫోన్ చేసి మీ ఓటీపీలని, మీ ఫోన్ నెంబర్స్ని, మీ ఆధార్ కార్డు నెంబర్ అడిగితే దయచేసి అస్సలు ఇవ్వకండి. అది ఆన్లైన్లో ఎప్పుడు కూడా చేయడం
డెఫినెట్గా మనం ప్రమాదం పొంచి ఉన్నట్టుగానే భావించాలి. మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, ఏంటి బెంగళూరుకు వచ్చినటువంటి ఆ సదరు మహిళ డెఫినెట్గా వాళ్ళు చదువుకున్న వాళ్ళు, అన్ని రకాల అవేర్నెస్ ఉన్న వాళ్ళు, ఎందుకు వాళ్ళు ఆ మాయ మాటలు నమ్మాల్సి వచ్చింది, నగ్నంగా ఉండాల్సి వచ్చింది, డబ్బులు బదిలీ చేయాల్సి వచ్చింది? అప్డేట్స్ ఏంటి? సైబర్ నేరగాళ్ల పైన వలలో పడొద్దు, అప్రమత్తంగా ఉండాలంటే ఎప్పటికప్పటికి సైబర్ పోలీసులు దీనిపై అవేర్నెస్ చేస్తున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు మాత్రం వాళ్ళు ఏదో ఒక కొత్త మార్గాన్ని ఎంచుకొని ఇటు అమాయకులను బలి తీసుకుంటున్నారు. అమాయకులని చూసుకొని వాళ్ళు అదునుగా చేసుకుని వాళ్ళ నుండి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా సాధిస్తున్నారు. తాజాగా ఈ మధ్య కాలంలో కూడా ఎక్కువగా డిజిటల్ అరెస్ట్ అనేవి ఎక్కువగా పాల్పడుతున్నారు. అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి మీరు అక్రమ నగదుకు పాల్పడ్డారు, అక్రమంగా నగదు బదిలీ చేశారు, మీకు అరెస్ట్ అంటూ కూడా డిజిటల్ అరెస్ట్ అంటూ కూడా వీడియో కాల్స్ చేసి వాళ్ళకు బెదిరింపులు పాల్పడుతున్న వాళ్ళు వీడియో కాల్ చేసి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసి వెంటనే కేసు ఏదైతే ఉంటుందో దాన్ని కొట్టేస్తామంటూ కూడా వాళ్ళకి చెప్పడంతో ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ లో వాళ్ళకి ఏం దోచదు, వాళ్ళు కూడా నిజమేమో అనుకొని కూడా వాళ్ళు చాలా వరకు కూడా ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లకు ఇటు ఎవరైతే విద్యావంతులు ఉంటారో వాళ్ళు బలి అవుతున్నారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి వేరే టైం కూడా ఇవ్వరు, వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇవ్వరు, వాళ్ళు వీడియో కాల్ ఆన్ చేసి వాళ్ళు ఖచ్చితంగా మాతో పాటు మాట్లాడాలంటూ కూడా వాళ్ళు ఈ విధంగా పాల్పడంతో వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇటు తాజాగా బెంగళూరులో ఒకవైపు థాయిలాండ్కి చెందినటువంటి యువతి తన స్నేహితురాలను కలిసేందుకు బెంగళూరుకు వచ్చింది. బెంగళూరుకు వచ్చి వాళ్ళందరూ కూడా టైం స్పెండ్ గత చాలా ఏళ్ళ నుండి కూడా వాళ్ళు వచ్చి మంచి ఇక్కడ టైం స్పెండ్ చేసి మంచి అనుభూతితో తన స్వదేశానికి వెళ్ళాలని అనుకుంది. కానీ ఇక్కడికి వచ్చాక ఆ విదేశీ యువతికి ఒక చేదు అనుభవం మిగిలిందని చెప్పుకోవచ్చు. తనకు అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చి వెంటనే మీరు అక్రమంగా నగదు బదిలీ చేశారు, మీ పైన కేసు నమోదైంది అంటూ కూడా మీరు ఖచ్చితంగా డిజిటల్ అరెస్ట్ అయ్యారంటూ కూడా ఒకవైపు కేటుగాళ్ళు వల్ల వేయడంతో పక్కన ఉన్నటువంటి స్నేహితురాలు కూడా ఇద్దరు కూడా వేయడంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు, డిజిటల్ అరెస్ట్ అంటూ కూడా వాళ్ళని వీడియో కాల్ తీసుకున్నారు. వీడియో కాల్ తీసుకొని దానికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఫేక్ చూపెట్టి వాళ్ళని భయపెట్టారు. వాళ్ళకి ఏం దోచలేక వాళ్ళు నిజం అనుకుంటూ కూడా తన దగ్గర ఉన్నటువంటి 60,000 ఉన్నాయి తన అకౌంట్ లో, ఆ మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసింది. ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ ఆ కేటుగాడు అంతటితో ఆగిపోలేదు. ఇంకోవైపు ఐడెంటిఫికేషన్ కావాలి, అసలు మీరేనా కాదు ఐడెంటిఫికేషన్ కావాలి, పుట్టమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపెట్టాలంటూ కూడా వారిని నగ్నంగా దాదాపు 9 గంటల పాటు ఆ వీడియో కాల్లో ఉంచిరంటే దాని తీవ్రత అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి ఏం దిక్కుదోచని పరిస్థితి అదే విధంగా ఉన్నారు. ఎట్టకేలకు వాళ్ళు ధైర్యం తెచ్చుకొని ఫోన్ కట్ చేశాక ఇంకోవైపు వాళ్ళ నుంచి ఎలాంటి కావడంతో అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు ఇదంతా ఫేక్ అంటూ కూడా వాళ్ళు కావడంతో వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో ప్రస్తుతం అయితే కేసు నమోదైంది. ఈ విధంగా ఈ మధ్య కాలంలో ఒకవైపు అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ వచ్చినా, మెసేజ్లు వచ్చినా, ఏమైనా లింకులు వచ్చినా ఓపెన్ చేయొద్దంటూ కూడా ఒకవైపు పోలీసులు దీనిపైన అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ ఇంకోవైపు ఈ సైబర్ నేరగాళ్ళకి చాలా మంది అమాయకులు బలవుతూనే ఉన్నారు. కొన్ని వేలల్లో లక్షల్లో వాళ్ళు. శిల్ప, ఇక్కడ అనుమానం ఒకటే, అంటే అక్కడ తను ఏ తప్పు చేయలేదు, దట్ వెరీ ఎడ్యుకేటెడ్, వేరే ఒక దేశానికి వెళ్ళిపోయి అక్కడ టీచర్గా పనిచేస్తోంది. ఇక్కడ బెంగళూరులో ఉన్నవాడ కూడా మంచి ఎడ్యుకేటెడ్గానే మనకు అర్థమవుతోంది. సో ఈ సిచ్యువేషన్లో చాలా చదువుకున్న వాళ్ళే ఇలా డిజిటల్ అరెస్ట్ అంటే ఎందుకు భయపడాల్సి వచ్చింది? వారు ఇంకేదైనా ఆధారాన్ని చూపించాడా, ఏదైనా బ్లాక్మెయిల్ చేశాడా, వీరికి సంబంధించిన పర్సనల్ డేటాని స్టీల్ చేసే ప్రయత్నం చేశాడా? రైట్, ఖచ్చితంగా వాళ్ళు సడన్ గా ఫోన్ చేసి మేము డిజిటల్ అరెస్ట్, మీరు అక్రమంగా నగదు బదిలీ చేశారని కూడా వాళ్ళు చెప్పడంతో వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. వాళ్ళు వెంటనే వీడియో కాల్లోకి తీసుకుని వాళ్ళకి వేరే ఆలోచించుకోవడం కూడా టైం ఇవ్వడంతో ఒకరు ఫోన్ చేసి వాళ్ళు వెంటనే టెన్స్గా ఫీల్ అవుతారు. వెంటనే వాళ్ళకు కూడా ఏం అర్థం కాక వాళ్ళు చెప్పింది చేస్తుంటారు వేరేది. ఎందుకంటే నిజంగా అవుతుంది, వెంటనే పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, లేకుంటే మీరు ఒకవేళ కాల్ కట్ చేసి వెంటనే పోలీస్ స్టేషన్కి రావాలంటూ కూడా చేయడంతో వాళ్ళకి వేరే ఆప్షన్ లేకుండా మీరు ఇలానే ఉండి కొంచెం డబ్బులు ఇచ్చారనుకో మేము ఖచ్చితంగా కేసును కొట్టే విధంగా నేను చర్యలు తీసుకుంటానని వాళ్ళు చెప్పడంతో దాన్ని నమ్మి వాళ్ళకి వేరే ఆప్షన్ లేక ఈ విధంగా డబ్బులు పంపితే నిజంగానే ఇది ఇంతటితో ఆగిపోతుంది, మేము ఏ తప్పు చేయనప్పటికీ ఈ విధంగా చేస్తున్నప్పటికీ వాళ్ళు అనుకోవడంతో పెద్ద ఎత్తున వాళ్ళు డబ్బులు నగలు పంపించేసినప్పటికీ అంతటితో కూడా ఆగడాలు ఆగకపోవడంతో వాళ్ళు దాదాపు 9 గంటల పాటు నగ్నంగా వీడియో కాల్లో ఉన్నారు. అనంతరం వాళ్ళు ఎట్టకేలకు ధైర్యం చేసి కాల్ కట్ చేశారు. తర్వాత వాళ్ళ నుంచి ఎలాంటి కాల్ కావచ్చు, ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు ఈ సైబర్ నేరగాలు చేసిన పని అంటూ కూడా వెంటనే చెప్పుకుంటున్నాం. వాళ్ళని ఆశ్రయించారు. దీనికి సంబంధించి కూడా మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ట్రాన్సాక్షన్ ఉందో ఇప్పుడు పంపినటువంటి డబ్బులు దాదాపు 58,000 పంపినట్టు కూడా తెలిసింది. వాటికి సంబంధించిన కూడా పోలీసులకు సబ్మిట్ చేయడంతో ప్రస్తుతం
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ కోసం అయితే ప్రస్తుతం గాలిస్తున్నట్టు కూడా చర్యలు చేస్తున్నారు. ఇంకోవైపు SMS రూపంలో కావచ్చు, మెయిల్స్ రూపంలో ఈ విధంగా మీరు అరెస్ట్ అయ్యారు, లేకుంటే మీకు ఏమైనా కేసు అంటూ కూడా వీటిని నమ్మొద్దంటూ కూడా పోలీసులు ఎప్పటికప్పటికి అప్రమత్తం చేస్తున్నారు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పోలీసులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. థ్యాంక్ యూ శిల్ప. సో డిజిటల్ అరెస్ట్ పేరుతో ఇద్దరు మహిళల్ని నగ్నంగా 9 గంటల పాటుగా వేధించాడు ఓ నేరగాడు. మళ్ళీ చెప్తున్నాను, డిజిటల్ అరెస్ట్ అంటే అసలు పదమే లేదు, దానికి అటు అర్థం పరమార్థం ఏది లేదు. ఇంకెవరైనా మీకు ఎలాగ ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ అంటే చెంప చెల్లు అనిపించండి, చాలా సింపుల్గా ఆ కాల్ని కట్ చేయండి, వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. థాయిలాండ్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నటువంటి ఆ సదరు మహిళ ఈ నెల 17వ తేదీన తన ఫ్రెండ్ దగ్గరికి బెంగళూరుకు చేరుకుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మహిళకి ఒక అనానిమస్ కాల్ వచ్చింది, ఒక తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. మళ్ళీ డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, మీరు జెట్ ఎయిర్వేస్లో వచ్చారు, సో మిమ్మల్ని మేము డిజిటల్ అరెస్ట్ చేయాల్సి వస్తుంది, మీరు ప్రయాణించేటువంటి సమయంలో మీరు అక్రమంగా నగదుని రవాణా చేశారు, సో అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తన దగ్గర నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ని లాగి తన అడ్రస్ని తెలుసుకొని అన్నీ తెలుసుకొని మరింతగా వేరించి వీడియో కాల్ చేసి ఏకంగా నగ్నంగా ఉండమని చెప్పి మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా మాకు తెలియాలి, పుట్టుమచ్చలు తెలియాలని చెప్పి 9 గంటల పాటుగా ఆ రకంగా నరకయాతను అనుభవించారు ఆ మహిళలిద్దరు కూడా. ఆ తర్వాత విషయం తెలుసుకొని వెంటనే ధైర్యం చేసి సాహసించి ఆ కాల్ని కట్ చేసి ఫోన్ ఆఫ్ చేసి వెంటనే బెంగళూరు తూర్పు పోలీసులకి, సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. సో బెంగళూరు నగర సిపి సీమంత్ కుమార్ ఈ ఘటన పైన చాలా సీరియస్గా ఉన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది నీటిపైన నురగ లాంటిది, ఎవరు కూడా నమ్మకండి అంటే చాలా క్లియర్గా తెలియజేశారు. సో మీకు ఎప్పుడైనా ఈ రకంగానే ఓటీపీలు చెప్పమని, లేకపోతే మీకు ఆఫర్ వచ్చిందని, మీకు గిఫ్ట్ వచ్చిందని, బ్యాంకుల నుంచి అడ్వాన్స్లు వచ్చాయని, ఇంకా రకరకాలుగా ఫోన్ వస్తే మీరు వెంటనే కట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా కనుక ఇటువంటి విధంగానే ఫేస్ చేసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.